హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఎన్ఐ యాక్ట్ ఫైలింగ్ అండ్ ప్రొసీజర్లో ఎపిసోడ్ 3కి వచ్చాం. ఎపిసోడ్ 3 ఏంటంటే షూరిటీస్ ఫైలింగ్. ఈ షూరిటీస్ ఫైలింగ్ ఇది వీడియో 15 మంది, ఓకేనా. ఈ వీడియో 15 3 పార్ట్స్ ఉంది. మరి దీంట్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, ఓకేనా. ఈ 3 పార్ట్లు ఏంటన్నది 1 by 1 చెప్తాను. ఫస్ట్ పార్ట్ ఏంటంటే షూరిటీస్ ఫైల్ చేసేటప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ ఫైల్ చేసే షూరిటీస్ ఒక అంటే పైన బాడీ అంతా ఒకలా ఉంటుంది, అదే పైన కింద ఒకలా ఉంటుంది, మధ్యలో బాడీ మారుతుంది. అంతే ఆ బాడీ మారి విధానం ఒకటి చెప్తాను మీకు నేను. గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీస్, క్యాష్ షూరిటీస్, ప్రాపర్టీ షూరిటీస్, 3 టైప్ ఆఫ్ షూరిటీస్. అందుకని 3 షూరిటీస్కి 3 పార్ట్ల కింద విడగొట్టాను మన వీడియోని ఈ షూరిటీస్లోనే, ఓకే. అయితే ఈరోజు ఏంటంటే అసలు ముందు షూరిటీస్ అంటే ఏంటి చూద్దాం. ఇప్పుడు మనం ఎపిసోడ్ 2లో మనం ఏమనుకున్నాం, ఎక్యూజ్డ్ సమన్ అందుకుని కోర్టుకు వచ్చాడు. ఇక్కడ మన ఎపిసోడ్ 2లో వీడియో 14లో అదేనా ఎక్యూజ్డ్ అనేవాడు కోర్టుకి అపీరెన్స్ అయ్యాడు. ఎలా అపీరెన్స్ అయ్యాడు? తన అడ్వకేట్ ద్వారా మెమో అపీరెన్స్ చేసుకున్నాడు. అదే మీకు మెమో అపీరెన్స్ ప్లస్ అతను డైరెక్ట్గా వచ్చేస్తే మెమో అపీరెన్స్ ఒకటే సరిపోతుంది. లేదంటే కనుక అతను ఆ రోజు ఆబ్సెంట్ అయితే కనుక మెమో అపీరెన్స్ అలాంగ్ విత్ ఆబ్సెంట్ పిటిషన్తో ఫైల్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఈ స్టెప్ అయిపోయిన తర్వాత కోర్టు ఏం చేస్తుందంటే కనుక షూరిటీస్ అంటే యాక్చువల్ ఏంటంటే అతను కోర్టుకు వచ్చాడంటే కనుక బెయిల్ మీద ఉన్నట్లు లెక్క అనమాట. అది బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి ఈ షూరిటీస్ ఫైల్ చేయాలి. ఈ షూరిటీస్ ఫైల్ చేసేటప్పుడు మీరు చూసుకోండి, ఇది కామన్ ప్రొసీజర్ ఇన్ సివిల్ కోర్ట్స్ మొత్తం ఎక్కడైనా ఒకటి. ఇది హౌ టు ఫైల్ షూరిటీస్ ఫర్ అక్యూజ్డ్ ఇన్ ఎన్ఐ యాక్ట్, ఓకే. స్టెప్ 1 ఇది ఇక్కడ చూడండి. స్టెప్ 1లో ఇక్కడ చూడండి ఒకసారి. అక్యూజ్డ్ అపియరెన్స్ బిఫోర్ కోర్ట్. ద అక్యూజ్డ్ మస్ట్ పర్సనల్లీ అపియర్ బిఫోర్ మ్యాజిస్ట్రేట్ ఆన్ డేట్ ఆఫ్ సమన్స్. ద కోర్ట్ రికార్డ్స్ దేర్ ప్రజెన్స్. కోర్ట్ అనేది అతని యొక్క అటెండెన్స్ని రికార్డ్ చేయడం జరిగింది. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత ఓకే కోర్టు ఆర్డర్ వేస్తుంది. ఇది కూడా ఇక్కడ కోర్టు ఇలాగ ఆర్డర్ వేస్తుంది. ఏమైనా ఆర్డర్ వేస్తుంది? ఒక 5,000 కానీ 10,000 కానీ సింగిల్ షూరిటీ కానీ డబల్ షూరిటీ కానీ జడ్జి యొక్క డిస్టెన్స్ని పవర్ని బట్టి ఒక్కొక్క షూరిటీ అడుగుతారు. సో జడ్జి యొక్క డిస్టెన్స్ పవర్ బట్టి జరుగుతుంది. అది అయిపోయింది. తర్వాత 3 ఐడెంటిఫై ద షూరిటీస్. షూరిటీస్ని ఐడెంటిఫై చేయడం. షూరిటీస్ ఐడెంటిఫై చేయడం అంటే ద అక్యూజ్డ్ మస్ట్ బ్రింగ్ 1 or 2 persons హూ విల్ స్టాండ్ యాజ్ ఎ షూరిటీ. ఒకలో లేదా 2 పర్సన్స్ తీసుకుని కోర్టుకు వచ్చాడు. షూరిటీ అనేవాడు ఎవరై ఉండాలి? రిలేటివ్ అయి ఉండాలి, ఫ్రెండ్ అయి ఉండాలి, కొలీగ్ అయి ఉండాలి. దే మస్ట్ హ్యావ్ ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్. అంటే వాళ్ళు ఖచ్చితంగా ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ అనేది కలిగి ఉండాలి. ప్రిపేర్ బెయిల్ బాండ్ అండ్ షూరిటీ బాండ్. బెయిల్ బాండ్ ఆఫ్ ది అక్యూజ్డ్, షూరిటీ బాండ్, ఓకే. అయిపోయింది. అయితే ఇక్కడ ఈ షూరిటీస్ అని కాలం 4 కాలం ఉంది కదా, ఈ 4వ కాలము ఈ షూరిటీసే నేను నెక్స్ట్ మనకు రాబోయే దాంట్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇది ఇంట్రడక్షన్. ఓకేనా. ఇది ఇంట్రడక్షన్ క్లాస్. ఇది తర్వాత పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనేది 3 పార్ట్లు ఉంది. ఇంట్రడక్షన్ పార్ట్ ఇది. ఈ ఐడెంటిఫై ద షూరిటీస్ ఏమేమి ఫైల్ చేయాలి ఏంటి అన్నది మీకు నేను అందులో మీకు చెప్తాను. ఆర్డర్ కూడా చెప్తాను మీకు నేను, ఓకే. ప్రిపేర్ బెయిల్ బాండ్స్ అండ్ షూరిటీ బాండ్స్. ఇది మనం చేయాల్సిన పని లేదు. మనం షూరిటీస్ ఫైల్ చేస్తే కోర్టు షూరిటీస్ని కనుక యాక్సెప్ట్ చేస్తే కనుక బెయిల్ బాండ్, షూరిటీ బాండ్ అనేది కోర్టు వాళ్ళే చేస్తారు. అంటే షూరిటీ బాండ్ అంటే షూరిటీదారులకు బాండు, బెయిల్ బాండ్ అంటే ఇతనికి బెయిల్ బాండ్. డాక్యుమెంట్స్ ఆఫ్ ద షూరిటీస్. ఇక షూరిటీ ఎవరైతే వస్తారో వాళ్ళకి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి? ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు ఆర్ వాటర్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, సమ్టైమ్స్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఆర్ సాల్వెన్సీ సర్టిఫికేట్. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అనొచ్చు, ప్రాపర్టీ డాక్యుమెంట్స్నే సాల్వెన్సీ సర్టిఫికేట్ అని కూడా అంటారు. తర్వాత ఈ స్టెప్ అయిపోతుంది. 7వ స్టెప్ ఏంటి? వెరిఫికేషన్ బై ద కోర్ట్. మ్యాజిస్ట్రేట్ వెరిఫైస్, ఓకే, ఐడెంటిఫై అండ్ అడ్రస్ ఆఫ్ ద షూరిటీస్, డాక్యుమెంట్స్, కెపాసిటీ టు పే బాండ్ అమౌంట్ ఇఫ్ అక్యూజ్డ్ అబ్స్కాండ్స్. ఈ వెరిఫికేషన్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ బాండ్. ద అక్యూజ్డ్ సైన్స్ ద పర్సనల్ బాండ్. పర్సనల్ బాండ్ మీద సైన్ చేయాలి. షూరిటీ సైన్ ఆన్ ద షూరిటీ బాండ్ మీద సైన్ చేయాలి. ఫింగర్ ప్రింట్స్ ఆర్ థంబ్ ఇంప్రెషన్స్ ఆర్ టేకెన్. ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్లో వీళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్, థంబ్ ప్రింట్స్ తీసుకుంటాం. యాక్సెప్టెన్స్. మ్యాజిస్ట్రేట్ యాక్సెప్ట్ ద షూరిటీస్ అండ్ బాండ్స్. మ్యాజిస్ట్రేట్ షూరిటీస్ని యాక్సెప్ట్ చేస్తారు. చేసిన నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆర్డర్ రిలీజ్ ఆర్ బెయిల్. బెయిల్ మీద రిలీజ్ అవుతాడు.
నెక్స్ట్ స్టెప్ ఎక్యూజ్డ్ మస్ట్ అటెండ్ ఆల్ కోర్ట్ డేట్స్. ఎక్యూజ్డ్ నోడు ఇంకా మొత్తం అన్ని కోర్ట్ డేట్లకి కంటిన్యూస్గా అటెండ్ అవుతూ ఉండాలి. ఓకే, 138 కేసుల్లో టేక్ సింపుల్ షూరిటీస్. ఓకేనా, ఇఫ్ యూ కెనాట్ ఫైండ్ షూరిటీస్ యూ కెన్ అప్లై ఫర్ క్యాష్ బెయిల్. అంటే ఈ షూరిటీస్ అనేవి సాల్వెన్సీతో కానీ లేదంటే కనుక గవర్నమెంట్ ఎంప్లాయీతో కానీ ఫైల్ చేసుకోవాలి. ఇవి రెండు నీకు అవైలబిలిటీ లేనప్పుడు క్యాష్ బెయిల్ అనేది యాక్సెప్ట్ చేయమని చెప్పేసి మన కోర్టుని రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. అయితే మెనీ కోర్ట్స్, చాలా ఎక్కువ కోర్ట్స్ క్యాష్ బాండ్ ఎలా చేయు, అది కూడా పెద్ద కేసులు అస్సలు ఎలా చేయరు. పెద్ద కేసుల్లో అయితే కనుక కంపల్సరీగా ప్రాపర్టీ షూరిటీ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీ కానీ కంపల్సరీగా అడుగుతారు. ఓకే, షూరిటీస్ స్టాండ్ గ్యారంటీ దట్ ద అక్యూజ్డ్ విల్ కమ్ టు ద కోర్ట్. ఇఫ్ అక్యూజ్డ్ అబ్స్కాండ్ షూరిటీ పేస్ ద అమౌంట్. ఈ ఎవడైతే షూరిటీదారులుగా ఉన్నారో అక్యూజ్డ్ కనుక కోర్టుకి అటెండ్ అవ్వకుండా వాయిదాలకి ఎస్కేప్ అవ్వడం కానీ జరిగినట్టయితే కనుక వీళ్ళని కస్టడీ తీసుకోవడం కానీ లేదా వీళ్ళు పెట్టిన ప్రాపర్టీని సీజ్ చేయడం కానీ వేలం పాట వేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. సో అందువల్ల ఏంటంటే షూరిటీస్ పెట్టేవాళ్ళు కొద్దిగా ఆలోచించి మంచి వాళ్ళకి మాత్రమే పెట్టాలి. అబ్స్కాండ్ అయ్యే వాళ్ళకి పెట్టకుండా చూసుకోండి. ఓకేనా, ఇదే ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మనం అసలు షూరిటీస్ ఫైలింగ్ ఎలాగా అన్నదే, హౌ టు ఫైల్ షూరిటీస్ అక్యూజ్డ్ ఇన్ అన్ యాక్ట్. ఇది ఇంట్రడక్షన్ పార్ట్ ఓన్లీ. ఓకేనా, ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ పార్ట్. నేను కూడా పార్ట్ 1లోకి వెళ్ళిపోతాను. ఇవి చిన్న చిన్న వీడియోసే, మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఒక జస్ట్ మహా అయితే 2 minutes 3 minutes వీడియోస్, 4 వీడియోలు కలిపి 10 నిమిషాల లోపే ఉంటాయి. 4 వీడియోలు కలిపి. అయితే నేను మీకు అర్థం అవ్వడం కోసం వీడియోని కూడా చెప్తున్నాను మీకు నేను. అంతే ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎపిసోడ్ 3లో, అంటే ఎపిసోడ్ 2 అయిపోయింది, అక్యూజ్డ్ అపియరెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఎపిసోడ్ 3 వీడియో 15 షూరిటీస్ ఫైలింగ్. ఈ షూరిటీస్ ఫైలింగ్ క్లాస్ మనకి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పి 3 పార్ట్స్ నేను చెప్తాను. 3 పార్ట్స్ కూడా ఒకే వీడియోలో ఉంటాయి. మొత్తం టోటల్ వీడియో 10 minutes మించదు. ఓకేనా, మీరు కాకపోతే ఏంటంటే స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థం అవ్వాలండి. ఇప్పుడు మన షూరిటీస్ ఫైల్ చేయాలంటే మనం తయారు చేసుకున్న డాక్యుమెంట్స్ ఉన్నాయి కొన్ని. ఫస్ట్ అఫిడవిట్ తయారు చేసుకోవాలి, తర్వాత డిక్లరేషన్ తయారు చేసుకోవాలి, తర్వాత షూరిటీ మెమో తయారు చేసుకోవాలి, తర్వాత షూరిటీ డాకెట్ తయారు చేసుకోవాలి. ఇది సింగిల్ షూరిటీకి అయితే కనుక. అదే 2 షూరిటీస్ అనుకోండి, అఫిడవిట్లు 2, అంటే ఇద్దరు పర్సన్స్కే 2 అఫిడవిట్లు, అలాగే ఇద్దరు పర్సన్స్కి 2 డిక్లరేషన్లు. కానీ షూరిటీ మెమో ఇద్దరికి ఒకటే, అలాగే డాకెట్ కూడా ఒకటే. ఈ ప్రకారం డాక్యుమెంట్స్ని డ్రాప్ చేసుకోవాలి. ఇవి ఎలా డ్రాప్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ఇది ఒకసారి చెప్పేస్తాను రండి. చూడండి, ఫస్ట్ నేను ఇక్కడ అండర్లైన్ చేసిన అన్నీ కూడా మీరు మార్చుకోవాల్సినవి అన్నమాట. ఈ అండర్లైన్ మీ ఊరిలో ఉన్న ఏ కోర్టు అయితే కోర్టు పేరు, ఆ ఊరి పేరు. ఇదిగోండి ఇక్కడ నర్సాపురం ఊరి పేరు. ఓకే, ఈ యొక్క కేసు నెంబర్ STC 535. తర్వాత ఇక్కడేమో అక్యూజ్డ్ అడ్రస్ నంగేని భద్రాచలం. తర్వాత ఇక్కడ కంప్లైంట్ అడ్రస్. ఓకే, ఇక్కడ షూరిటీ ఎవరైతే పెడతానికి వచ్చారో ఆ షూరిటీ పెడతానికి వచ్చారో రత్నాల సత్యం ఇతను. తర్వాత ఈ 1వ కాలంలో చూడండి పిటిషనర్ అది అక్యూజ్డ్ ఉంది కదా, ఇక్కడ కూడా ముద్దాయి పేరు రాసుకోవాలి. ఇక్కడ అంటే అక్యూజ్డ్ పేరు మీ కేసు ప్రకారం మీ ముద్ద ఎవరైతే వాళ్ళు రాసుకోవాలి. ఇప్పుడు మనం ఫైల్ చేసేది ఏంటంటే ఫస్ట్ ప్రాపర్టీ షూరిటీస్ ఫైల్ చేస్తున్నారంటే కనుక ప్రాపర్టీ షూరిటీస్ ఫైల్ చేస్తున్నాం. దీంట్లో ఏంటంటే ఐ స్టేటెడ్ దట్ ఐఎమ్ ద అబ్సల్యూట్ ఓనర్ RCC టైప్ హౌస్. ఏ హౌస్ అయితే అది ఫ్లాటా, అపార్ట్మెంటా, పెంకిటిల్లా, తాటేకిల్లా, ఖాళీ సైట్మా లేదా పొలమా ఏదైతే అది మీరు ఇక్కడ రాసుకోవాలి. దాని డోర్ నెంబర్, ఇది డోర్ నెంబర్ మీ యొక్క కేసు ప్రకారం. బేరింగ్ అసెస్మెంట్ నెంబర్ ఓకే 1776. సిచ్యువేటెడ్ అట్ ఎక్కడ ఉంది ఇది, ఈ ప్రాపర్టీ అంతా ఎక్కడ ఉంది, పోలపల్లి విలేజ్, పాలకొల్లు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మార్కెట్ వాల్యూ ఎంత 63,720 రూపాయలు. ఈ అండర్లైన్ చేసిన మీరు రాసుకోండి. సో ఇక్కడ ఇదిగోని ఈ వర్డ్స్లో ఇది రాసేసాను. ఇంక ఈ 3వ పాయింట్ 4వ పాయింట్ ఓకే. ఇక్కడ అడ్వకేట్ ఫర్ అక్యూజ్డ్కి సంతకం పెట్టాలి. అక్యూజ్డ్ అడ్వకేటు, మన అడ్వకేటు. ఇక్కడ డిపోనెంట్ సంతకం పెట్టాలి. డిపోనెంట్ సంతకం అయితే ఇక్కడ డైరెక్ట్ సంతకం. ఒకవేళ అతను ఏలు ముద్ర వేస్తున్నాడు అనుకోండి, ఏలు ముద్ర వేసిన పనులు అయితే కనుక మీరు ఇక్కడ LTI అని ఇక్కడ పెట్టరాలి. LTI ఆఫ్ ఎవరు రత్నాల సత్యం అని ఇలా రాసుకోవాలి. ఇలా
అప్పుడు రాసుకున్న తర్వాత నువ్వు ఇక్కడ నేమ్ మీదకి ఇక్కడ నేమ్ మెన్షన్ చేసిన కదా ఇక్కడ ఫింగర్ ప్రింట్ వేయించాలి ఇక్కడ. అదే సంతకం అయితే కనుక మనం ఎల్టీఐ అనే మాట రాసుకోకర్లేదు, ఇది తీసేస్తున్నాం అనేది. ఓకే, ఇక్కడ ప్రజెన్స్ అయితే డేటు, ఏ డేట్ అయితే డేట్ వేసుకోండి ఇక్కడ. తర్వాత మీ ఊరి పేరు, ఇదిగో నరసాపురం, మీరు ఏ ఊరు అయితే ఆ ఊరి పేరు వేసుకోండి. ఇక్కడ డేటు, ఇక్కడ ఎవరైనా మనకు అక్కడ కేసులు ఉండేటట్టున బయట వేరే అడ్వకేట్ తోటి ఇక్కడ అటెన్షన్ చేయించాలి. ఇక్కడ మనం అడ్వకేట్ సంతకం పెట్టాలి, ఇక్కడ అక్యూజ్డ్ అడ్వకేట్ సంతకం పెట్టాలి ఇక్కడ. ఇది సింపుల్ అఫిడవిట్ తయారు చేసుకోవడం. తర్వాత ఇది అయిపోయిన తర్వాత డిక్లరేషన్లో కూడా చూడండి పని టైటిల్, ఇదిగోని టైటిల్ అంతా కూడా మీరు ఏ ఊరైతే ఆ ఊరి పేరు, తర్వాత కేసు నెంబరు, తర్వాత ముద్దాయి యొక్క అడ్రస్, తర్వాత ఇక్కడ కంప్లైంట్ అడ్రస్, తర్వాత ఎవరైతే షూరిటీ పెడతాకు వచ్చారో అతని అడ్రస్, తర్వాత షూరిటీ ఈ బాక్స్లో ఫస్ట్ బాక్స్లోనేమో షూరిటీ దానికి అడ్రస్, రెండో బాక్స్లోనేమో ఎక్యూజ్డ్ ముద్దాయి యొక్క అడ్రస్ టైప్ చేసుకోవాలి. ఇక్కడ డిపోనెంట్ సంతకం పెట్టాలి, డిపోనెంట్ అనగాల. ఇది ఇక్కడ ఎప్పుడైతే అప్పుడు స్వర్గంలో ఎఫెక్ట్ బిఫోర్ ఇది డేట్ వేసుకోవాలి. ఓకే, ఈ డేట్ మీరు ఆ రోజు ఏ రోజు అయితే ఆ రోజు డేట్ వేసుకోండి. ఓకే, ఇక్కడ నర్సాపురం, ఇది కూడా మీరు ఏ ఊరైతే ఆ ఊరి పేరు డేట్ వేసుకోండి. ఇక్కడ వేరే అడ్వకేట్తో సంతకం పెట్టండి. ఇది డిక్లరేషన్ తయారు చేయడం. ఓకే, 3 షూరిటీ మెమో. షూరిటీ మెమో ఎంత ఇదో షూరిటీ మెమోలో కూడా చూడండి కోర్టు టైట్లు ఇవన్నీ మొత్తం అన్నీ మామూలే, కోర్టు టైట్లు ఇవన్నీ మామూలే. తర్వాత ఎంత అమౌంట్ 5,000 షూరిటీ వేసారు, 5,000 షూరిటీ. ఓకే, తర్వాత ఇదిగోండి ఇక్కడ నేను ఇద్దరికి కలిపి ఒకటే షూరిటీ మెమో ఉన్నాను కదా, ఇక్కడ ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఇక్కడ ఇద్దరు ఉంటే కనుక ఇక్కడ షూరిటీ 1 అన్నాను కదా, ఇక్కడ షూరిటీ ఇప్పుడు షూరిటీ 1 అన్నాను కదా, ఇక్కడ షూరిటీ 1లోను S1 అని పెట్టాం. ఇక్కడ అదే కనుక మనకు రెండో షూరిటీ ఉందనుకోండి, రెండో షూరిటీ ఉంటే కనుక S2. ఇప్పుడు అఫిడవిట్ అయిపోయిన తర్వాత మీరు డిక్లరేషన్ తయారు చేయండి. డిక్లరేషన్ అయిపోయిన తర్వాత మాత్రమే మెమో తయారు చేయండి. మెమో తయారు చేసేటప్పుడు S1 కిందన S2, రెండో వ్యక్తి ఉంటే కనుక S2 అని చెప్పి ఇక్కడ మీరు టైప్ చేయండి, రెండో వ్యక్తి ఉంటే కనుక. లేదు ఒక వ్యక్తి అయితే కనుక S1 అని టైప్ చేస్తే సరిపోతుంది. సో దీని ప్రకారం మనకి ఏంటంటే అక్యూజ్డ్ షూరిటీస్లో ప్రాపర్టీ సాల్వెన్సీ ఎలా ఫైల్ చేయాలన్నది మనం తెలుసుకుందాం. మనం నెక్స్ట్ టాపిక్ పార్ట్ 2లోను మనం ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ షూరిటీస్ని ఎలా ఫైల్ చేయాలన్నది ఒకసారి చూద్దాం. ఈలోగా డాకెట్ కూడా ఒకసారి చూసేద్దాం. ముందు చూడండి, డాకెట్ తయారు చేసేటప్పుడు డాకెట్ ఫస్ట్ ఇక్కడ ఎస్టీసీ నెంబర్, ఇక్కడ ఎస్టీసీ నెంబర్ మనది ఎంత 535 ఎస్టీసీ నెంబర్ వేసేయండి. ఆఫీస్ నోట్, యాక్చువల్లీ ఇదంతా నేను టైప్ చేశాను. ఇది మనం కోర్టులో ఫైల్ చేసినప్పుడు సూపరింటెండెంట్ రాసుకోవాలి ఇదంతా, కానీ ఇక్కడ నేను టైప్ చేసేసాను. ఓకేనా, ఇక్కడ మనకి ఏంటంటే అక్యూజ్డ్ పేరు ఇక్కడ మనం టైప్ చేయండి. ఇక్కడ తర్వాత ఇందులో అడ్వకేట్లు ఎవరెవరు, మన అడ్వకేటు PVR అండ్ MLM. తర్వాత కోర్టు టైట్లు, కోర్టు ఊరి పేరు, మీరు ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊరు కోర్టు పేరు. తర్వాత ఇక్కడ ఎస్టీసీ నెంబరు, తర్వాత ఇక్కడ ముద్దాయి యొక్క పేరు, ఇక్కడ ఎవరైతే కంప్లైంట్ చేశారో కంప్లైంట్ చేసిన పేరు, ఇక్కడ మళ్ళీ ముద్దాయి పేరు, ఇక్కడ షూరిటీస్ ఫర్నిష్డ్ బై, ఇదిగోండి ఇక్కడ చూడండి, షూరిటీస్ ఫర్నిష్డ్ బై ఫర్నిష్డ్ ఫర్ ద అక్యూజ్డ్ నంగేని భద్రాచలం. ఫైల్ డౌన్, మీరు ఏ రోజున ఫైల్ చేస్తే ఆ రోజు ఫైల్ చేసిన డేట్ వేసుకోవాలి. మీరు ఏ రోజు ఫైల్ చేస్తే ఆ రోజు ఫైల్ చేసిన డేట్ వేసుకోవాలి. ఓకేనా, తర్వాత ఫైల్డ్ బై, ఎవరు ఫైల్ చేసేది దీన్ని, మన అడ్వకేట్ PV రమేష్ అండ్ M లావణ్య. ఓకే, ఇది వాళ్ళు ఫైల్ చేసేది ఇది. ఓకే, ఇదిగోండి ఇదే డాకెట్. ఈ డాకెట్ని మీరు ఏం చేస్తారంటే ఈ డాకెట్ని ప్రాపర్టీ సాల్వెన్సీకైనా ఇదే డాకెట్ పెట్టండి, అలాగే క్యాష్ బాండ్కైనా ఇదే డాకెట్ పెట్టండి, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ షూరిటీకైనా ఇదే డాకెట్ పెట్టండి. ఇంక ఈ డాకెట్ గురించి నేను మళ్ళీ సపరేట్గా క్లాస్ చెప్పను, మూడింటికి కలిపి ఇదే డాకెట్. ఓకేనా, ఈ డాకెట్ తయారు చేసుకోవడం ఇది చూసుకోండి. ఇది నేను ఆల్రెడీ లింక్లు నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు ఎడిటింగ్ చేసుకోండి. ఇది నేను నా కేసు ప్రకారం చెప్తున్నాను, మీ కేసు ప్రకారం మీరు ఎలాగుంటే కనుక ఆ ప్రకారం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అంతేగాని నాది మీరు కాపీ చేసి సార్ ఇందులో ఎర్రర్ వచ్చింది అని మనం అనొద్దు. మీరు ఏంటంటే కంపల్సరీ దీంట్లో మార్చుకొచ్చింది ఏంటి, అడ్వకేట్ పేరు, అదేవిధంగా కోర్టు టైటిల్, కోర్టు ఏ ఊరు పేరుతో ఆ ఊరు పేరు, అలాగే ఎస్టీసీ నెంబరు 535 మన కేసు నెంబరు, అలాగే ముద్దాయి పేరు, అలాగే కంప్లైంట్ చేసిన అతని పేరు, ఇక్కడ ముద్దాయి పేరు, అలాగే ఇక్కడ ముద్దాయి పేరు, అదే మీకు అయిపోయిన తర్వాత ఎప్పుడు ఫైల్ చేస్తున్నారు ఫైలింగ్ డేటు, తర్వాత అడ్వకేట్ పేర్లు. ఈ ప్రకారం షూరిటీ డాకెట్ని తయారు చేసుకోవాలి. ఓకేనా,
ఇది మనకి షూరిటీ ఎలా తయారు చేయాలనేది మనకి ఒక ఐడియా వచ్చేసింది. ఇప్పుడు చూడండి, పార్ట్ 2కి వచ్చేసి ఇందాక మనం పార్ట్ 1లో ఏం చెప్పాము? పార్ట్ 1లో ప్రాపర్టీ సాల్వెన్స్ ఎలా ఫైల్ చేయాలో చెప్పాము. ఇప్పుడు పార్ట్ 2 ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీస్. గవర్నమెంట్ ఎంప్లాయీ కనుక ఎవరైనా ముద్దాయికి సంతకం పెడతానికి వస్తే కనుక అతనికి మనం అఫిడవిట్ అని అయితే డిక్లరేషన్ మారదు, షూరిటీ మేమో మారదు, అదే మీకు అలాగే డాకెట్ మారదు, మిగతా 3 మామూలే. ఓన్లీ అఫిడవిట్ ఒకటే మార్చాలి. అఫిడవిట్ ఎక్కడ మార్చాలి ఒకసారి చూడండి. ఈ పైన కోర్టు టైటిల్ పైన ఇదంతా మీరంతా మామూలే ఇందాక. అలాగే షూరిటీ పెడతానికి వచ్చిన వాళ్ళు ఎవరు? రత్నాల సత్యం, అతని తండ్రి పేరు నాగులు, అతని వయసు 50 సంవత్సరాలు, ఇతని పాలకొల్లు విలేజ్ ఇది. తర్వాత ఒకటో పాయింట్లో ఏం చెప్పాను? దట్ ఐ ఆమ్ స్టాండింగ్ షూరిటీ యాజ్ అ ఫర్ ద అబోవ్ పిటిషనర్స్ ఆర్ అక్యూజ్డ్ నంగేని భద్రాచలం. అంటే ముద్దాయి పేరు నంగేని భద్రాచలం, అంటే ఇతను మనం అక్యూజ్డ్ అంటాం. ఈ ఒక పేరు మీరు మార్చుకోండి, మీ ఒక పేరు. ఇది కూడా ఇక్కడ నేను చెప్పాను కదా, ఇది మనం మార్చేసింది. ఓకే, ఇదే మనం మార్చేసింది, ఇంకేం మార్చకల్లా. దట్ ఐ ఆమ్ వర్కింగ్ యాజ్ ఎ స్కూల్ అసిస్టెంట్ ఇన్ ఎంపీ యూపీ స్కూల్. అతను ఏ స్కూల్లో పనిచేస్తున్నాడో ఆ స్కూల్ పేరు, ఇది కూడా నా స్కూల్ పేరు ఎంపీ యూపీ స్కూల్. అతను ఆ స్కూల్లో స్కూల్ అసిస్టెంటా సెకండరీ గ్రేడ్ టీచర్ అనేది ఇక్కడ రాయాలి. అంటే స్కూల్ అసిస్టెంట్ అంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చెప్పేవాళ్ళని స్కూల్ అసిస్టెంట్ అంటారు. అలాగే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చెప్పేవాళ్ళని సెకండరీ గ్రేడ్ టీచర్స్ అంటారు, SGTs అంటారు. ఏ ఊర్లో ఇతను పనిచేస్తున్నాడో? పోలవరం. ఏ మండలం? తాడిపూడి మండలం. అది మీకు తాళ్ళపూడి మండలం, ఈస్ట్ గోదావరి డిస్టిక్. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దట్ ఐ ఆమ్ హ్యావింగ్ శాలరీ. మై నెట్ శాలరీ ఎంత? 63,104 రూపీస్. దీన్ని ఓడ్స్లో రండి, 63,104 రూపీస్ అంతే. ఈ ఒక్క కాలం మాత్రమే మార్చాలి, అంతేగాని ఇంకా మిగతా అఫిడవిట్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ మొత్తం అంతా మిగతా అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అంతే. ఇదే పార్ట్ 2. పార్ట్ 2లో పెద్ద సబ్జెక్ట్ లేదు. పార్ట్ 2 చిన్న టాపిక్. ఓకే, ఈ యొక్క రెండో కాలము అక్కడ మనం ఏం చేస్తాం? రెండో కాలంలో ప్రాపర్టీ షూరిటీస్ ఫైల్ చేసినప్పుడు ప్రాపర్టీ యొక్క వివరాలు ఇచ్చాము. ఇక్కడ ఏం చేస్తాం? గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క వివరాలు మాత్రం ఇక్కడ ఇస్తున్నాం మనం, గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క వివరాలు అంతే. దానికి డిఫరెన్స్ అక్కడ ఇంటి అసెస్మెంట్ నెంబరు, ఇంటి డోర్ నెంబరు, ప్రాపర్టీ ఏంటి, రేక్ షెడ్డా, ఇల్లా, పెంటిల్లా అని రాస్తున్నాం. ఇక్కడ ఏంటంటే అతను స్కూల్ అసిస్టెంటా, సెకండరీ గ్రేడ్ టీచరా, ఏ స్కూలు, పోలవరం విలేజ్, ఏ ఊళ్ళో పనిచేస్తున్నాడు ఏంటి అన్నది ఇక్కడ రాయడం అంతే. ఇదే అఫిడవిట్ తయారు చేయడం. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఇది 445 సిఆర్పిసి మెమో. ఈ 445 సిఆర్పిసి మెమో అంటే ఏంటంటే కోర్టుకి పర్మిషన్. అయ్యా నేను క్యాష్ బాండ్ తీసుకుంటాను, దయచేసి నాకు అవకాశం ఇవ్వండి అయ్యా అని మీరు కోర్టుని అభ్యర్థించడమే 445 సిఆర్పిసి. ఇందులో కూడా చూడండి, ఈ పైన కేసు టైట్లు, అదే మీకు కోర్టు టైట్లు, ఊరి పేరు, కేసు నెంబరు, అలాగే ముద్దాయి డీటెయిల్స్, అలాగే కేసు పెట్టిన అతని డీటెయిల్స్, ఇవన్నీ మామూలే. ఇక్కడ హెడ్డింగ్ పిటిషన్ ఫైల్డ్ అండర్ సెక్షన్ 445 సిఆర్పిసి ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పిటిషనర్ అక్యూజ్డ్. ఇది ఒకటి రాసుకోండి. ఇట్ ఈస్ హంబిలీ సబ్మిటెడ్ దట్ ద హానరబుల్ కోర్ట్ గ్రాంటెడ్ బెయిల్ అబోవ్ నేమ్డ్ అక్యూజ్డ్ సెల్ఫ్ బాండ్ 5,000 రూపీస్ విత్ సింగిల్ షూరిటీ టు సాటిస్ఫాక్షన్ ఆఫ్ దిస్ హానరబుల్ కోర్ట్ అని ఇది టైప్ చేసుకోండి. తర్వాత ద అలిజ్డ్ అఫెన్సీస్ అండర్ సెక్షన్ 138 ఆఫ్ ఎన్ఐ యాక్ట్. అంటే ఇది ఏ కేసు అయితే ఆ కేసు చెప్పాలి. ఇప్పుడు మనం చెప్పుకునే మన లెసన్ చెప్పుకునే కేసు ఏంటిది? చెక్ బౌన్స్ కేసు. ఇది అంటే చెక్ బౌన్స్ కేసు అంటే అండర్ సెక్షన్ 138 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. ఇంకా రెండో కాలంలో మీరేం మార్చక్కలేదు, మూడో కాలం మీరేం మార్చక్కలేదు. ఇక్కడ దేర్ఫోర్ ప్రేయర్ ఉంది కదా, ప్రేయర్లో కూడా ఒక్కసారి మీరు 5,000 క్యాష్ వేసుకోండి. తర్వాత ఇక్కడ కోర్టు ఊరి పేరు, అలాగే డేట్ వేసుకోండి. అలాగే అడ్వకేట్ యొక్క అడ్రస్, అసలు అడ్వకేట్ యొక్క సంతకం. ఇది పిటిషన్ తయారైపోయిన తర్వాత ఇక్కడ ఇదిగోని ఈ కాలం ఉంది కదా, ఇక్కడ ఈ కాలంలో ఖాళీగా ఉన్న ఎస్టీసీ పక్కన కాలం ఖాళీగా ఉంది కదా, ఇక్కడ 1 రూపీ స్టాంప్ అంటించాలి ఇక్కడ పిటిషన్కి. అయిపోయిన తర్వాత ఇవి డాకెట్ నేను అన్నింటికి ఒకటే. ఇవి చూడండి, పైన ఏమో మన అడ్వకేట్ యొక్క వివరాలు, అడ్వకేట్ యొక్క ఇనిషియల్, తర్వాత కోర్ట్ టైటిల్, కోర్ట్ పేరు, తర్వాత కేసు పేరు, కేసు నెంబరు, తర్వాత పిటిషన్ ఫైల్ అండర్ సెక్షన్ 445 ఆఫ్ సిఆర్పిసి అండ్ బిహాఫ్ ఆఫ్ ద పిటిషనర్ అక్యూజ్డ్. ఇది తర్వాత అడ్వకేట్ పేరు పివి రమేష్, ఎం లావణ్య, అడ్వకేట్ నర్సాపురం. ఇది డాకెట్ తయారు చేసుకోవడం. ఇది ఫ్రెండ్స్, ఇది సారీ 445 డాకెట్ తయారు చేసుకో 445 మేము అంటే క్యాష్. అది మీకు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక ప్రాపర్టీ షూరిటీ ఫైల్ చేశారనుకోండి, మొత్తం లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ ఒకేసారి బెంచ్ మీద ఇచ్చేయచ్చు. అదే గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీస్ ఫైల్ చేస్తారనుకోండి, అప్పుడు కూడా మొత్తం డాక్యుమెంట్స్ ఒకేసారి బెంచ్కి ఇచ్చేయచ్చు. కానీ దీంట్లో అది ఇవ్వడానికి లేదు. క్యాష్ బాండ్ వేసేటప్పుడు ముందు 445 ఇవ్వాలి. 445 జడ్జి గారి సంతకం పెట్టి ఇనిషియల్ వేసి అలౌడ్ అని రాస్తారు.
445 అలౌడ్ అన్నారు అనుకో, అన్నప్పుడు మాత్రమే మనం ఈ క్యాష్ బాండ్స్ అని వేయాలి. సమ్ టైమ్స్ కేసు క్రిటికల్ అనుకో, అంటే ఎన్డీపీఎస్ కేసు, ఫోక్సో కేసు, ఇలాంటి కొన్ని పెద్ద పెద్ద కేసులు అనుకోండి, ఆ కేసులో అయితే కనుక ఇలా క్యాష్ బాండ్ మనం వేస్తే జడ్జి గారు వెంటనే కైండ్లీ డిస్మిస్ దిస్ పిటిషన్ అని చెప్పేసి ఆయన రాస్తారు. ఆయన లేదా ఈ పిటిషన్ నాట్ అలౌడ్, దిస్ పిటిషన్ నాట్ అలౌడ్ రాస్తాడు, అంటే డిస్మిస్ అయిపోయింది, అంటే క్యాష్ బాండ్ వేయడానికి లేదు. మీరు అది తెలుసుకోవడం వల్ల జాగ్రత్తగా, ఇది మీరు ప్రాక్టికల్గానే మీకు వస్తుంది. నేను చెప్తే కాదు, మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు స్కిప్ చేస్తే వీడియోలు మీకు ఏం రాదు. మీరు వీడియో ఫుల్ నుంచి, ఎందుకు చిన్న వీడియో కాబట్టి మీరు ఫుల్గా చూడండి వీడియోని, ఓకేనా? ఈ ప్రకారం మనకి పిటిషన్ ఇది తయారైపోయింది. నెక్స్ట్ ఏంటి? మెమో ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. చూడండి, ఇది మెమో ఫైల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఆర్ పిటిషనర్. పైన డీటెయిల్స్ అన్నీ మామూలే. చూడండి, నేను కోర్టు పేరు, ఊరి పేరు, కేసు నెంబరు, ముద్దాయి వివరాలు, కంప్లైంట్ పెట్టిన వివరాలు అన్నీ మామూలే. దీంట్లో కూడా ఏం చెప్తున్నాం? ఇట్ ఈజ్ హంబిలీ సబ్మిటెడ్ దట్ ద హానరబుల్ కోర్ట్ గ్రాంటెడ్ బెయిల్ అబౌవ్ నెంబర్ అక్యూజ్డ్ on his self bond 5,000 rupees with single surety satisfaction of the court the alleged offence 138 NI Act. The Honorable Court may be pleased to record the same in the interest of the justice. అంటే హ్యాన్స్ దిస్ మెమో. ఇక్కడ ఇక ఊరి పేరు, డేటు. దీనికైతే మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, దీనికైతే కనుక డాకెట్ ఉండదు. మెమోకి ఎప్పుడు కూడా డాకెట్ ఉండదు. మీరు రాసుకోండి తప్పించి దీనికైతే డాకెట్ ఉండదు. పిటిషన్కి మాత్రం డాకెట్ ఉంటుంది. ఈ ప్రకారం ఏంటంటే మెమోని కూడా తయారు చేసుకోవాలి, దీంతో పాటు వేయాలి మెమోని కూడా, ఓకేనా? ఇది కూడా మనకి ఈ క్లాస్ కూడా ఇంతవరకు అయిపోయింది. చూడండి, ఇప్పుడు మనం ఏంటి పార్ట్ 3కి వచ్చేసాం. పార్ట్ 3లో క్యాష్ షూరిటీస్ ఎలా ఫైల్ చేయాలి కోర్టుకి అన్నదే మనకి చూస్తున్నాం. ఫస్ట్ క్లాస్ ఏంటంటే ఫస్ట్ పార్ట్లో ప్రాపర్టీ సాల్వెన్స్ గురించి నేర్చుకున్నాం. రెండో పార్ట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ సాల్వెన్స్ గురించి నేర్చుకున్నాం. మూడో పార్ట్లో ఏంటి? క్యాష్ బాండ్. అంటే కోర్టుకి నువ్వు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 5,000 క్యాష్ బాండ్ వేసారు. క్యాష్ బాండ్ వేసినప్పుడు నీ దగ్గర ప్రాపర్టీ లేదు, నీ దగ్గర గవర్నమెంట్ ఎంప్లాయీ లేడు. అప్పుడు నువ్వు ఏం చేయాలి? క్యాష్ కట్టాలంటే కనుక ఇది ఎలా కట్టాలి? ఇక్కడ కూడా ఏంటంటే మీరు పైన టైటిల్ మార్చుకోక, టైటిల్ ఇందాక నేను చెప్పినట్టే ఫస్ట్ పార్ట్లో చెప్పినట్టే టైటిల్ అన్నింటికి ఒకటే. ఇక్కడ అలాగే ఇంక అఫిడవిట్ డీటెయిల్స్ అన్నీ ఒకటే, మొత్తం అన్నీ మామూలే. మొత్తం కేవలం ఏంటంటే ఈ రెండో కాలం చూసారా, ఈ రెండో కాలం ఒకటే మార్చాలి. ఈ రెండో కాలం ఒకటి చూడండి. ఐ స్టేటెడ్ దట్ ఐ డిపాజిట్ అన్ అమౌంట్ ఆఫ్ ₹5,000 a FDR in State Bank of India main branch Palakollu and I submitted the said FIR to the Honorable Court as surety amount. I stated that I wish to stand as surety on behalf of the petitioner accused and furnishing the said FDR issued by the bank. అంతే. సేమ్ ప్రతి దాంట్లో ప్రాపర్టీ దాంట్లోనూ ఇదే మార్చాను. ఇక్కడ మనకి గవర్నమెంట్ ఎంప్లాయీ దాంట్లో ఇదే మార్చాను. క్యాష్ బాండ్లో ఇది మార్చాను, అంతే. మిగతా డిక్లరేషన్ సేము, షూరిటీ మెమో సేము, డాకెట్ సేము, మిగతా మూడు కూడా సేమ్, ఏం మారవు. ఇది ఒకటే, ఈ ఒక్క కాలమే మారుతుంది. ఈ కాలమ్స్ అన్నీ కూడా మార్చడం నేర్చుకోండి మీరు. ఇది మీరు నేర్చుకోకపోతే కనుక మీరు కోర్టులో మీరు ఇబ్బంది పడతారు. అంతేగాని అన్నిటికీ నేను ఒకే షూరిటీ పెడతానని మాత్రం మీరు అనుకో. మిగతాది కూడా ఏంటంటే కింద డీటెయిల్స్ అన్నీ మామూలే. ఈ ఒక్క కాలంలో మార్చడం నేర్చుకోండి. జస్ట్ ఏం లేదు, ఎఫ్డిఆర్ అమౌంట్ వేయండి, ఎఫ్డిఆర్ అని రాయండి, ఏ బ్యాంక్ పేరు రాయండి, అంతే. ఈ మూడేం దీంట్లో మార్చేస్తుందంటే ఇవి కోర్టుకి షూరిటీ అమౌంట్ ఫైల్ చేయాలో మనం చూస్తాం. అయితే కానీ కోర్టుకి షూరిటీ అమౌంట్స్ ఫైల్ చేసేటప్పుడు 2 డాక్యుమెంట్స్ ఎక్స్ట్రాగా ఇంకో 2 పిటిషన్స్ పెట్టాలి. ఒక పిటిషన్ ఒకటి, ఓ మెమో పెట్టాలి. అంటే 445 సిఆర్పిసి పిటిషన్ ఒకటి, అలాగే 445 మెమోను ఒకటి ఉంటుంది. ఆ మెమో అంటే పర్మిషన్ అనమాట. అయ్యా నా దగ్గర డబ్బులు లేవు, నేను క్యాష్ కడతాను, నాకు క్యాష్ యాక్సెప్ట్ చేయమని చెప్పేసి పర్మిషన్ కోసం వేసుకునే పిటిషన్ పేరే 445 సిఆర్పిసి. ఆ పిటిషన్ యాక్సెప్ట్ చేయమని వేసేదే 445 సిఆర్పిసి మెమో. ఎందుకు వెయ్యాలి అంటే కనుక, అంటే కొన్ని కోర్ట్స్లో అయితే కనుక క్యాష్ షూరిటీ అలో చేస్తారు, కొన్ని కోర్టులో అలో చేయరు. అలో చేసి అవకాశం ఉన్నప్పుడు కోర్టుకి రిక్వెస్ట్ లెటర్ పెట్టడాన్నే 445 సిఆర్పిసి అంటారు. ఆ 445 సిఆర్పిసి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ఇప్పుడు మీకు. దీంట్లో ఏంటంటే ఇంకా ఇది కూడా పార్ట్ 3 అయిపోయింది. ఈ పార్ట్ 3లో ఏంటంటే మీకు సింపుల్గా ఒక మొక్క చెప్పాను కదా, ఈ ఒక్క కాలమే మార్చుకోండి. మిగతా డిక్లరేషన్ మామూలే, షూరిటీ మెమో మామూలే, డాకెట్ మామూలే, ఈ 3 మామూలే. ఇప్పుడు ఎక్స్ట్రాగా 2 వచ్చే డాక్యుమెంట్లు ఏంటి? 445 సిఆర్పిసి పిటిషను, 445 సిఆర్పిసి మెమో, ఈ 2 మాత్రమే వస్తాయి. ఆ 2 ఎలా ప్రిపేర్ చేయాలో ఈ పార్ట్లో చూసేద్దాం ఒకసారి, ఓకేనా? నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫైనల్ స్టెప్ వచ్చేసాం. ఫైనల్ స్టెప్ చాలా వెరీ ఇంపార్టెంట్. ఫైనల్ స్టెప్ మాత్రం చాలా జాగ్రత్తగా వినండి,
ఓకే, డ్రాఫ్టింగ్ డాక్యుమెంట్స్ ఇందాక నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పాను. సింగిల్ సూటీ అయితే కనుక అఫిడవిట్, డిక్లరేషను, సూటీ మెమో, డాకెట్ 4 డాక్యుమెంట్స్ ఉంటాయి. అదే ఇద్దరు షూరిటీలు ఉంటే కనుక 2 అఫిడవిట్లు ఉంటాయి, అంటే చెరుకోక అఫిడవిట్, 2 డిక్లరేషన్ ఉంటాయి, చెరుకో డిక్లరేషను, సూటీ మెమో మాత్రం ఒకటే, డాకెట్ మాత్రం ఒకటే అని ఇందాక మనం క్లాస్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం. అయితే ఒకసారి మళ్ళీ మనం సెకండ్ స్టెప్కి వెళ్దాం. ఫైలింగ్ టైంలో ప్రాపర్టీ సూటీస్ అయితే కనుక ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలి? ప్రాపర్టీ సూటీస్ ఫస్ట్ ప్రాపర్టీ సాల్వెన్సీ సర్టిఫికేట్. ప్రాపర్టీ సాల్వెన్సీ సర్టిఫికేట్ అనేది విలేజ్లో అయితే కనుక, గ్రామాల్లో అయితే కనుక సచివాలయంలో కానీ లేదా గ్రామ పంచాయతీ ఆఫీస్లో కానీ మన ప్రాపర్టీ డాక్యుమెంట్ పట్టుకుని వెళ్తే కనుక వాళ్ళు రాసిస్తూ ఒక సర్టిఫికేట్ రాసిస్తారు. దాన్ని సాల్వెన్సీ సర్టిఫికేట్ అంటారు దాన్ని. ఓకే, ఆ సాల్వెన్సీ సర్టిఫికేట్ మీద మీ ప్రాపర్టీ ఎంత వాల్యూ ఉందో ఏంటి అనేది దీని మీద రాస్తారు. రెండో డాక్యుమెంట్ ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్, అంటే మనం పన్ను రసీదు కడతాం కదా, పన్ను రసీదు. మూడోది ప్రాపర్టీ ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఇది అన్ని కేసులు అడగరు, కొన్ని కేసులు అడుగుతారు, కొన్ని కోర్టులు అడుగుతారు. ఓకే, అందుకనే సమ్ కోర్టు యాక్సెప్ట్ సర్టిఫికేట్ కాపీస్, కొన్ని కోర్టులు సర్టిఫికేట్ కాపీస్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. సర్టిఫికేట్ కాపీస్ అంటే ఏంటి? మన దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ ఉండదు, అలాంటప్పుడు జిరాక్స్ కానీ లేదా ఈ సేవ నుంచి సర్టిఫికేట్ కాపీ కానీ నకలు కానీ తీసుకుంటాం. అప్పుడు అది ఎప్పుడు ఏ సందర్భంలో అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రాపర్టీ బ్యాంకులో లోన్ ఉంది 10 లక్షల రూపాయలకి, మీ దగ్గర డాక్యుమెంట్ ఒరిజినల్ లేదు, అప్పుడు అలాంటి టైంలో ఇలాగా మనం ఏది సర్టిఫికేట్ కాపీస్ తీసుకోవచ్చు అనమాట. ఈ సర్టిఫికేట్ కాపీస్ తీసుకోవాలి కోర్టు. అలాగే ఏంటంటే కోర్టు మనం వేసినంత మాత్రం కోర్టు నమ్మదు. మళ్ళీ మనం ఏం చేయాలి? కోర్టును ఈ బ్యాంక్ నుంచి ఒక ఆథరైజ్ లెటర్ తెచ్చుకోవాలి. ఏమని? ఇతను సోన్స్ అనే పర్సన్, నంగేన భద్రాచలం అనే అతను పర్సన్, రత్నాల సత్యం అనే పర్సన్, వాళ్ళ డాక్యుమెంట్ నా దగ్గరే ఉంది, అతని డాక్యుమెంట్ నా దగ్గర 10 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారు, ఒరిజినల్ నా దగ్గర ఉంది, అతను ఇంత లోన్ కట్టాలి, ఈ డేట్ని లోన్ స్టార్ట్ అయింది, ఈ డేట్ని కంప్లీట్ అవుతుంది అని అతను రాసిస్తాడు అనమాట. అతను అలా రాసి ఇవ్వడానికి అదే మీకు అతను అలా రాసిస్తాడు. ఎవరో బ్యాంక్ ఎంప్లాయ్. అప్పుడు మనం ఏం చేయాలి? జిరాక్స్ కోర్టు కనుక ఒకవేళ ఒరిజినల్ డాక్యుమెంట్ అడిగితే ఒరిజినల్ డాక్యుమెంట్ లేదు కాబట్టి జిరాక్స్ డాక్యుమెంటు, అలాగే బ్యాంక్ నుంచి తీసుకున్న లెటరు, మీరు మరి సపరేట్గా ఒక అఫిడవిట్ రాయాలి. ఏమని? కోర్టుకు ప్రమాణం చేస్తున్నారు, అయ్యా నా డాక్యుమెంట్లు పలానా బ్యాంకులో ఉన్నాయి, అందువల్ల ఏంటంటే నాకు ఈ జిరాక్స్ డాక్యుమెంట్ల మీదే ఈ షూరిటీని అలౌ చేయండి అని చెప్పి తీసుకోవాలి. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నాలుగో డాక్యుమెంట్ షూరిటీ పర్సన్ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్. మిగతాదే మనం ఇందాక తయారు చేస్తున్న అఫిడవిట్, డిక్లరేషను, షూరిటీ మెమో, డాక్యుమెంట్. ఇవేంటి? ప్రాపర్టీ షూరిటీస్ కావాల్సిన డాక్యుమెంట్స్. ఇవన్నీ కూడా ప్రాపర్టీ షూరిటీ కావాల్సిన డాక్యుమెంట్స్. ఓకే, తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీ. గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీకి అయితే ఏమేమి డాక్యుమెంట్లు కావాలి? గవర్నమెంట్ ఎంప్లాయీ శాలరీ సర్టిఫికేట్ ఫస్ట్, అంటే అతని యొక్క శాలరీ సర్టిఫికేట్ కావాలి. 2 ఎంప్లాయీ ఐడి కార్డు, అతనికి ఐడి కార్డు కావాలి. 3 ఎంప్లాయీ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ కావాలి. మిగతా 4 డాక్యుమెంట్స్, ఈ 4 మామూలే: అఫిడవిట్, డిక్లరేషన్, షూరిటీ మెమో, డాక్యుమెంట్. తర్వాత క్యాష్ బాండ్ షూరిటీ అయితే కనుక 445 సిఆర్పిసి పిటిషను ప్లస్ డాకెట్ ప్లస్ అఫిక్స్ ₹1 స్టాంపు ప్లస్ 445 సిఆర్పిసి మెమో సెకండ్ డాక్యుమెంట్ ఇది. తర్వాత క్యాష్ బాండ్ బ్యాంక్ ఎఫ్డి ఒరిజినల్ ఎలాంగ్ విత్ షూరిటీ ఫోటో, అంటే బ్యాంకులో మనం తెచ్చుకున్న ఎఫ్డి ఉంటుంది కదా, ఆ ఎఫ్డి మీద ఎవరైతే షూరిటీ పెడుతున్నాడో షూరిటీ వాడి యొక్క ఫోటో అంటించాలి. దాని మీద అంటించిన తర్వాత షూరిటీ వాడి ఫోటో అంటించిన తర్వాత మాత్రమే జిరాక్స్ తీయాలి. అదే ఈ జిరాక్స్ సెకండ్ డాక్యుమెంట్, ఇది క్యాష్ బాండ్ జిరాక్స్ అంటుంది. 3 షూరిటీ ఎవరైతే పెడుతున్నారో అతని ఆధార్ కార్డు. తర్వాత మిగతా అఫిడవిట్, డిక్లరేషను, షూరిటీ మెమో, డాక్యుమెంట్. ఓకే, ఈ ప్రకారం మీరు ఆర్డర్ పెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను. దయచేసి ఏంటంటే ఇది మీరు చూస్తేనే అర్థమవుతుంది, మీరు స్కిప్ చేస్తే అర్థం కాదు మీకు, దయచేసి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఎంటైర్ ఏంటంటే ఎపిసోడ్ 3లోను వీడియో 15 షూరిటీస్ ఫైలింగ్ బిఫోర్ దిస్ ఆనరబుల్ కోర్టు అనే కాన్సెప్ట్ ఎంతటితో పూర్తయింది. నెక్స్ట్ టాపిక్ మనకి ఎపిసోడ్ 4లో వీడియో 16 వస్తుంది. నేను ఈరోజు ఈవినింగ్ వేస్తాను. అది క్రాస్ ఎగ్జామినేషన్, చీఫ్ అఫిడవిట్ ఎలా ఫైల్ చేయాలి, PW1కి ఎలా ఫైల్ చేయాలి, PW2కి ఎలా ఫైల్ చేయాలి. ఇది అయిన తర్వాత ఈ ఎపిసోడ్ 4లోనే క్రాస్ ఎగ్జామినేషన్ ఆఫ్ PW1, అంటే PW1 క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలి, తర్వాత PW2 క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలి, తర్వాత డిఫెన్స్ ఎవిడెన్స్ చీఫ్ ఎవిడెన్స్ ఎలా చేయాలి, అలాగే క్రాస్ ఎగ్జామినేషన్ ఆఫ్ DW1 ఎలా చేయాలి, అలాగే ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ కంప్లైంట్ సైడ్ యొక్క ఆర్గ్యుమెంట్ ఎలా చెప్పాలి, అలాగే అక్యూజ్డ్ ఆర్గ్యుమెంట్ ఎలా చెప్పాలి, అలాగే జడ్జిమెంట్ వచ్చినప్పుడు అక్విటల్ అయితే ఏం చేయాలి, కన్విక్షన్ అయితే ఏం చేయాలి, ఫైన్ అయితే ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనం ఈరోజు మనకి చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు. కాకపోతే నేను చాలామంది వీడియో చోట్ల స్కిప్ చేస్తున్నారు. మీరు స్కిప్ చేయడం వల్ల ఉపయోగం లేదు. నేను చెప్పడం వేస్ట్, మీరు స్కిప్ చేయడం కూడా వేస్ట్. మీరు శ్రద్ధగా వినేవాళ్ళు అయితే కనుక వీడియోని ఫుల్ అంతగా వినండి.
వింటే ఇప్పుడు నేను ఇందులో నేను వేస్ట్ అని చెప్పను కదా, సబ్జెక్ట్ మాత్రమే చెప్తున్నాను. దయచేసి సబ్జెక్ట్ తీసుకుంటారని నేను ఆశిస్తూ, మీరందరూ కూడా ఎన్ఐటి ఫైలింగ్లో సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటూ, మీకు ఈ ఎన్ఐటి ఫైలింగ్లో ఎనీ డౌట్ వచ్చినా కూడా మన పొన్న అకాడమీ ఆఫ్ లా అనే ఈమెయిల్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ అయ్యి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీరు నన్ను అడిగితే నేను మీకు తప్పనిసరిగా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానని నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. దయచేసి వీడియో చూస్తున్న అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎక్కువ మందికి షేర్ చేయండి. ఈ ఎన్ఐటి నాలెడ్జ్ తెలియని ఎంతోమంది జూనియర్స్ ఉంటారు. దయచేసి మీరు అందరూ వాళ్ళందరికీ హెల్ప్ చేస్తూ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.